ప్రైజ్ లార్డ్. మీ ముగ్గురికి వందనాలు. మరి మా ప్రోగ్రాంకి వచ్చారు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా జరిగించిన 1 డే సెమినార్. ఈ ప్రోగ్రాం మీద మీ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ప్రోగ్రాంలో ఏం టాపిక్స్ మాట్లాడారు అన్నది కాదు, కానీ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్న వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఆల్మోస్ట్ 1 మంత్గా చూస్తున్నాం మేము. వినో అయితే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయటం అన్నది చాలా కష్టం. ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారు అంటే వచ్చి బైబిల్ వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వాటి యొక్క లోతుల్ని గ్రహించి అసలు వాటి యొక్క హిస్టరీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తవ్యం అన్నదాన్ని రీసెర్చ్ చేసి, లేదంటే దాని తాలూకా హిస్టరీని చరిత్రని తెలుసుకొని ఆధారాలు తెలుసుకొని వాటిని ఎదుటి వాళ్ళకి చెప్పగలిగే స్థితిలో ఉండటానికి చాలామంది భయపడుతున్నారు. లేదు అంటే వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఆరాధనకి ఆదివారం వచ్చిందా, ఆరాధనకి వెళ్ళామా, వాక్యం చదువుకున్నామా, పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినేసామా, వెళ్ళిపోయామా అన్న ధోరణిలోనే ఉంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో క్రైస్తవుడు కూడా క్రైస్తవుడు అయిపోయాడు. కానీ ఇలాంటి ఒక సెమినార్స్ జరిగినప్పుడు క్రైస్తవులుగా పిలువబడుచున్న మనందరం కూడా ఒక బాధ్యత తీసుకొని వచ్చి అక్కడ ఏదైతే చెప్తున్నారో వాటిని మనం తెలుసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ప్రశ్నలు ఎదురవుతాయో, మతోన్మాదులుగా పిలువబడుతున్న వారు ఎప్పుడైతే మనల్ని ప్రశ్నిస్తారో మన దగ్గర సమాధానం ఉంటుంది. నిరంతరం బైబిల్ చదువుకునే మనం బైబిల్లో ఉన్న లోతైన అంశాలను తెలుసుకుంటున్నాం, కానీ ఆ లోతైన అంశాల తాలూకా ఆధారాలు మనకు తెలియట్లేదు. ఆ ఆధారాలు మనకు తెలిసినప్పుడు మాత్రమే వాటిని మనం ఇతరులకి ఏ విధంగా చెప్పాలో తెలుసుకోగలం. ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ రావాలి అని అన్నవాళ్ళు కండక్ట్ చేసినందుకు వారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం కలిగించిన ఈ దినం కొరకు దేవుడు మమ్మల్ని ఈ విధంగా రప్పించినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలండి అందరికీ. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ముగ్గురు అన్నలకి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ డే గురించి అవగాహన లేదు నాకు తెలిసి. ఇది తెలియడం వల్ల ఏంటంటే ఇతరులకు మనం చెప్పడం కూడా ఈజీ అవుతుంది. ముఖ్యంగా హిస్టరీ కోసం తెలుసుకున్నప్పుడు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్న చెప్పారు, ఒక అన్న, క్రిస్టియన్ అంటే తలంచుకునేవాడు కాదు, తలెత్తుకునేవాడు. ఎందుకంటే నా తండ్రి ఎప్పుడు తలెత్తుకునేటట్టుగానే ఉంచుతాడనే మాట అది నిజము. తర్వాత మదర్ తెరీసా గురించి కూడా ఆమె గురించి తల్లి ప్రేమ ఎంతలా పెంచింది జనాలకి అనేది అన్నలో చెప్పారు. ఇండియాలోనే కాదు, ఓవరాల్ ప్రపంచం మొత్తము ఆ ప్రేమ ఎలా ఉంటుంది, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి ఈరోజు అవకాశం మళ్ళీ అన్నలు మాకు ఇచ్చారు తెలుసుకోవడానికి. ఇది నెక్స్ట్ జనరేషన్కి మేము చెప్పగలుగుతాం. మా చర్చిల్లోనే సండే స్కూల్ పిల్లలకైనా యూత్ పిల్లలకైనా ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నలకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇది ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మేము రావడం జరిగిందండి. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి ముగ్గురికి కూడా, మరి జానకయ్య గారికి కానీ, అలాగే హనీ జాన్సన్ గారికి, అలాగే అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు. మరి ఇది భారత క్రైస్తవ దినోత్సవం అని చెప్పి ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు మనం ఇలాగా కలుసుకొని క్రైస్తవులుగా వచ్చి ఇలా కూడుకున్నది లేదు. ఇది ఈ విధంగా ఈరోజు ఏర్పాటు చేయడము, ఈ విధంగా మేము ఇక్కడికి రావడము, మరి ఇక్కడికి రావడం బట్టి మరి క్రిస్టియన్స్ ఎలాగైతే ఇక్కడికి మరి వచ్చారో అన్నది, మిషనరీస్ ఏ విధంగా వచ్చి మరి భారతదేశానికి వారి పరిచర్యనే చేశారు, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడానికి, మరి యొక్క భారతదేశంలో మన యొక్క క్రైస్తవుల యొక్క ఉనికి ఎలా వచ్చింది అన్నది, మరి పుట్టు పూర్వత్రాల నుంచి కూడా, మరి ఆది కాండం నుంచి మరి ఏ విధంగా అయితే మరి ఆ ఆధారాలు అన్నీ కూడా నిజమయ్యాయో అవన్నీ కూడా ఈరోజు చరిత్రపరంగా మేము తెలుసుకోవడానికి మరి కృపను చూపించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేము నేర్చుకున్నది తోమా గారు ఏ విధంగా అయితే ఇండియాకు వచ్చి ఆయన పరిచర్య చేశారో, మరి ఏ విధంగా మరి ఆయన యొక్క పరిచర్యలో మరి ఆయన ఏ విధంగా హతసాక్షి అయ్యారు, ఇవన్నీ మేము నేర్చుకున్నాము. మరి క్రిస్టియన్స్ మరి ఎంతోమంది మిషనరీస్ అనేక మంది మరి భారతదేశానికి రావడం జరిగింది. మరి హైందవ అన్ని జనులు మరి అది యొక్క మందిరాలు మరి నిర్మింపబడకముందే మన యొక్క క్రైస్తవం అన్నది మరి ఇక్కడ పాతబడింది అనే సంగతిని మేము తెలుసుకున్నాము. దాన్ని బట్టి ఎంతో వందనాలు.
మరి వందనాలు చేసుకుంటున్నాను బ్రదర్స్కి. మరి ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాము. వీటన్నిటిని మేము మరి మర్చిపోకుండా నా తర్వాత వచ్చే జనరేషన్స్కి మరి అలాగే నేను ఒక సండే స్కూల్ టీచర్ని, నా పిల్లలకి నా సండే స్కూల్లో పిల్లలకి చెప్పడానికి కానీ మా పిల్లలకి మేము నేర్పించడానికి కానీ మరి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కలిగజేసినందుకు మరి ఒక్కసారి మరి వారి ముగ్గురికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా దేవుడు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి కూడా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. పేదలాడండి, మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీద మీరు రివ్యూ చెప్పగలరు 2 నిమిషాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు పాస్టర్ ఆశీర్వాదము, అగాపే పుల్గాస్పుల్ చర్చి, విశాలక్షి నగర్. ఈ కార్యక్రమం మరి జానకోయ్య గారు, అనిల్ కుమార్ గారు, అని జాన్సన్ గారు ముగ్గురు తెలిసినటువంటి సేవకులే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు చాలా సంతోషించి మంచి కార్యక్రమాన్ని నేను వచ్చాను. ఈ మంచి కార్యక్రమంలో అద్భుతమైన విషయం ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ డే చెప్పుకుంటూ వెళ్తున్నారు, కానీ దాని యొక్క సారాంశం తెలియజేసిన వారు చాలా తక్కువ మంది. ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవం ఏంటి, భారతదేశానికి క్రైస్తవులు బ్రిటిష్ వారు తెచ్చారా లేకపోతే ఎలా వచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా ఈ భారతదేశానికి మరి తోమా గారు వచ్చి తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారు, ఏ ప్రాంతానికి వచ్చారు, ఎవరు మొట్టమొదటిగా బాప్తిసం పొందారు, ఎవరికి తోమా గారు బాప్తిసం ఇచ్చారు, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఆ తర్వాత చెన్నై వెళ్ళారు. ఆ చెన్నైలో మరి ఒక మతోన్మాది ద్వారా బల్లెముతో పొడవబడి తన ప్రాణాన్ని త్యాగం చేసి హతసాక్షిగా యేసుప్రభు ఏదైతే చెప్పారో మీరు బూదిగ అంతంలో వరకు వెళ్ళిన సాక్షిగా ఉండమని చెప్పారో దానికి మాదిరిగా మరి భారతదేశంలో ఒక క్రైస్తవం వచ్చింది. బ్రిటిష్ వారికి ఎటువంటి సంబంధం లేదు. భారతదేశం క్రైస్తవానికి బ్రిటిష్ వారికి సంబంధం లేదు. యేసుక్రీస్తు శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు మొట్టమొదటి శిష్యుల్లో 12 మందిలో ఒకళ్ళు తోమా గారు భారతదేశానికి వచ్చి వారు కేరళ ప్రాంతంలో వారు చేసిన త్యాగాన్ని స్పష్టంగా వివరిస్తూ మదర్ తెరెసా గురించి ఇంకా కొంతమంది భక్తుల గురించి స్పష్టంగా క్రైస్తవుడు అంటే భారతదేశాన్ని బాగు చేసిన వాడని రుజువు చేశారు. మంచి ప్రోగ్రాం, ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు చేయాలని సేవకునిగా నేను హృదయపూర్వకం కోరుకుంటూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ ఒక్కరోజు సెమినార్ కార్యక్రమానికి వచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలండి. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు, ఈరోజు ఏ విధంగా మీరు ఏం నేర్చుకున్నారు, మీకు ఈ ఒక ప్రోగ్రాం మీద మీ అభిప్రాయాన్ని మైక్లో చెప్పాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నేను కొంచెం లేట్గా వచ్చాను, కానీ చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్న చక్కని మంచి సబ్జెక్టు 2వ మెసేజ్లో నేను విన్నాను. 2వ మెసేజ్లో ప్రపంచ దేశాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధన దేశాలు కానీ కొత్త నిబంధనలో ఉన్న దేశాలు దాన్ని చక్కగా వివరించి చాలా చక్కగా బోధించారు. నాకు చాలా బాగా నచ్చింది. రెండోదిగా భోజనాలు అయిన తర్వాత మదర్ తెరెసా గురించి చక్కని సందేశాన్ని వినిపించారు. ఇంకా కొన్ని సందేశాలు కూడా చాలా చక్కగా వినిపించారు మన జాన్సన్ గారు. దేవునికి వందన. చక్కని దేవుడు కొద్ది మాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ జోడుగులపాలెం ఇమానుయేల్ చర్చ్ నుంచి వచ్చాను. జోడుగులపాలెం ఇక్కడ సాగర్ నగర్ దగ్గర. థ్యాంక్ యూ. నేను మీకు అడుగుతాను, ముందు దయచేసి విని దాన్ని బట్టి సమాధానం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఏం నేర్చుకున్నారు, మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మేము ఎన్ఐటి కొత్తగూడ జరుగుతున్నాం, లోగోస్ చర్చ్. ఈ యొక్క మీటింగ్ చాలా ఆత్మ సంబంధంగా ఉపయోగకరంగా ఉంది. దేవుని సేవకులు చాలా కాలం నుంచి దేవుని సేవలు భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి మిషనరీలుగా పనిచేసి మన దేశానికి ఎంత ఉపయోగకరంగా వారు దేవుని బిడ్డలైనప్పుడు ఉపయోగపడ్డారు. దేవుని సేవకుల యొక్క ఫోటో ముద్రను చూసి మన దేశానికి వారు
ప్రాణత్యాగం చేసి ఎన్నో కనిపెట్టి అన్ని విషయాల్లో విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో కూడా దేశానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి దేవుని సేవకుల యొక్క ఫోటోలు చూసాం. ఆ తర్వాత మరి జాన్సన్ గారు, తర్వాత డానియల్ గారు చెప్పిన వాగ్దానం, జాన్ గారు, థామస్ గారి గురించి, సెయింట్ థామస్ గారి గురించి, మదర్ తెరిసా గారి గురించి, వాళ్ళు కూడా దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టినందుకు చివరిగా ప్రాణం అర్పించినా సరే క్రీస్తుని మహిమపరచాలని భారతదేశంలో దేవుని బిడ్డలుగా జీవించి ప్రాణత్యాగం చేసి దేశం కొరకు, దేవుని కొరకు జీవితాన్ని సమర్పించుకున్నాం. మాకెంతో స్ఫూర్తిగా, విజయంగా ఉంది. మేము కూడా అలా జీవించాలని ఆశపడుతున్నాం. దేవుని కొరకు, దేవునికి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకని మేము అడుగుతున్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, ఈ కార్యక్రమం మీకు ఏమనిపించింది మైక్లో కొంచెం చెప్పాల్సింది కోపం. మధురవాడ నుంచి వచ్చామండి. మరి ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఎందుకంటే అనేక విషయాలు పరిశోధించి అవన్నీ కూడా మరి దేవుని ప్రజలకు తెలియపరిచారు. సత్యాలను తెలియపరచడంలో వాళ్ళు ఎంతగానో శ్రమపడ్డారని మాకు తెలుసుకున్నాం. అలాగే జరిగినవన్నీ కూడా చాలా యథార్థాలు, సత్యాలు. ఇవన్నీ కూడా మరి దేవుని ప్రజలు తెలుసుకోవాలి. వీటి విషయంలో మరి వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా సరే మరి వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకొని మరి వారు మనం ప్రభువుని ప్రకటించాలని, ప్రభువులో మనం ఉన్న మరి వారి వెళ్ళే మరి మనం కూడా ఉండాలని మనం అందరూ కూడా తెలుసుకున్నాం. దేవుడు ఈరోజు కార్యక్రమంలో చాలా యాక్టివ్గా మీరు కనిపించారు. అందుకు దేవుని వందనాలు. మీరు ఈ ప్రోగ్రాం కోసం మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఇటువంటి ప్రోగ్రాలు ఎక్కువ చేయటం ద్వారానే సమాజం ఉజ్జీవింపబడుతుంటుంది. నేను మధురవాడ జీసస్ లవ్స్ మినిస్ట్రీ నుంచి వచ్చి ఉంటున్నాం. నా పేరు పాస్టర్ సంజీవయ్య. ప్రియమైన సోదరులారా, ఇటువంటి కోటాలు పెట్టినందుకు నిజంగా జాన్ కోయ్ గారికి నేను ఎంతో రుణస్థుడని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటువంటి కోటాల ద్వారానే చరిత్ర తెలుసుకొనబడుతుంది. మనం రాయగలుగుతాం. చరిత్రను రాయాలనుకుంటే ఇటువంటి చరిత్రకే కారణంగా మనం తెలుసుకున్నప్పుడే మనం చేయగలిగినటువంటి ఏంటో అనేది దిక్సూచిగా తెలియపరిచినటువంటి మరి అనిల్ బాబు గారు అయితేనేమి, జాన్సన్ నాయక్ గారికి నా నిండైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి సత్యాలు నేను ఉన్నాను కానీ ఎప్పుడు నాకు తెలియదు. సత్యాన్ని అణిచేసి అసత్యాన్ని పైకి పెట్టాలనే ఆలోచనే నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తెలుసుకున్నాను. కానీ నిజం తెలుసుకున్నాను. తెలిసింది నాకైతే కొద్దిగానే, ఇంకా తెలియవలసింది ఈ కార్యక్రమం ద్వారా చక్కగా జరిగింది. చాలా తెలుసుకున్నాను. తెలియలేని మర్మాలు చాలా తెలుసుకున్నాను. మదర్ తెరీసా ఏదో ఒక భక్తురాలు, ఏదో ఒక సువార్తికురాలు అనుకున్నాను తప్ప ఇంత తెలియలేదు. కానీ మంచి సేవకుల్ని పంపించారు. వీళ్ళకి అందరికీ రుణపడి ఉన్నాం మేము. సర్వోన్నతులైన దేవదేవునికి నా శిరం వంచి హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పిస్తూ, నా పేరు సజీవ కుమారి. నేను ఇమ్మానుయేల్ చర్చి పాస్టర్గా ఉంటా ఉన్నాను. ఒక స్లమ్ ఏరియాలో పరిచయం చేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం జరుగుతుంది. అంటే మన దేశానికి వచ్చినటువంటి తోమా గారిని గురించినటువంటి ఇదొక ఇండియన్ క్రిస్టియన్ డేగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా ఇంత ఖర్చుతో, భారంతో, బాధ్యతతో నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మీ అందరితో కూడా ఈ విధంగా కలిసి నేను ఈ రోజున అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి నాకు దేవుడు ఎంతో కృపణించారు. నిజంగా తోమా గారు ఆయనే కనుక మన భారతదేశానికి రాకుండా ఉంటే ఈ రోజున మనకి సువార్త ఉండేది కాదు, మన రక్షణలోకి వచ్చేటువంటి వారం కాదు. తోమా గారిని గురించినటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను అనిల్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. వారు చెప్తున్నంతసేపు ఎలా ఉంది అంటే నిజంగా క్రైస్తవులం అయినందుకు హృదయంలో చాలా సంతోషం అనిపించింది. ఇంకా
మరి హనీ జాన్సన్ గారు చెప్పినటువంటి కూడా మదర్ తెరీసా గారి కొరకు అనేకమైన శ్రేష్టమైన సంఘం, ఒక స్త్రీ అయ్యుంటుండి ఆమె ఏ విధంగా పరిచయం చేసింది. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీగా ఉన్నాను కాబట్టి మరి ఆమె ఎంత త్యాగపూరితమైన పరిచయం చేశారు. తోమా గారిని గురించి మరి క్రైస్తవులు అనేటువంటి వారిని చాలా తక్కువ చూపు చూస్తూ ఉన్నారు. అది ఎరగినటువంటి వారు అలా చూసేది. అసలు చరిత్ర, మానవ చరిత్ర అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అనేది ఆది కాండంలో నుంచే తీసుకొచ్చి షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు ద్వారానే ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి జనాంగం వచ్చారనేటువంటి సంగతిని తెలియజేశారు. నిజంగానే ఏదైనా ఒక చరిత్ర తెలియాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలంటే బైబిల్ దగ్గరికి మాత్రమే రావాలి. ఏంటి చరిత్ర అనేది కొంతమంది అంటారు, మేము చదువుకునే రోజుల్లో మేము ఏం తీసుకున్నాము సబ్జెక్ట్ అంటే నేను హెచ్ఈసి అంటే హెచ్ఈసినా అనేవారు. అంటే ఈ రోజుల్లో చక్కగా మరి ఈ రోజు జరిగినటువంటి ఒక ప్రోగ్రాం బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, తోమా గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ప్రోగ్రాం చేసినటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కరోజు సెమినార్, ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా జరిగిన సెమినార్కి వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మరి ఈరోజు మీరు 3 సెషన్స్ కూడా విన్నారు. మీ అభిప్రాయాన్ని తెలుపవలసింది కోరుతున్నాను. ఎప్పుడు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్స్ అందరూ. హిందూయిజం అలా వచ్చింది, క్రైస్తవిజం అలా వచ్చింది, అది బాగా చెప్పారు. మాకు చాలా విషయాలు తెలుసుకోగలిగాం ఈ మీటింగ్ వచ్చిన ద్వారా చాలా బాగుంది.